నమస్తే వెల్కమ్ టు 99 టీవీ స్టార్టప్స్. రోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మనకి ఏం కనిపిస్తుంది? వాడు కోట్లు ఫండింగ్ తెచ్చుకున్నాడు, వీడు యూనికార్న్ అయిపోయాడు, నెలకు లక్షలు సంపాదిస్తున్నారు. ఇలాంటి సూపర్ గ్లామరస్ సక్సెస్ స్టోరీస్ మాత్రమే మనకి కనిపిస్తాయి. కానీ ఈ గ్లామర్ వెనకాల ఉన్న డార్క్ రియాలిటీ ఎవరికైనా తెలుసా? నిజం మాట్లాడుకుందాం. మన దేశంలో 2025 ఒక్క సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో 11,000 కంటే ఎక్కువ స్టార్టప్ బోర్డులు తిప్పేశాయి. అంటే రోజుకు దాదాపు 30 స్టార్టప్లు సైలెంట్ గా మూతపడిపోతున్నాయి. కొత్తగా స్టార్ట్ అయ్యే కంపెనీలలో 90% స్టార్టప్లు మొదటి ఏడాది లేదా 5 ఏళ్ల లోపే క్లోజ్ అవుతున్నాయట. నిన్న మొన్నటి వరకు 100 కోట్లలో వాల్యుయేషన్ ఉన్న పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయాయి. అసలు ఎందుకు ఇంత క్రేజీ ఐడియాస్ ఉన్న వాళ్ళు ఐఐటి, ఐఐఎంలలో చదివిన టాలెంటెడ్ ఫౌండర్స్ కూడా ఎందుకు ఇలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు? మీరు ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ 90% ఫెయిల్యూర్ లిస్ట్ లో లేకుండా సక్సెస్ అయ్యే ఆ 10%లో ఎలా ఉండాలి? ఈ వీడియోలో మనం పక్కా డేటాతో, రియల్ ఎగ్జాంపుల్స్ తో పోస్ట్ మార్టం చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా అసలు డేటా ఏం చెప్తుందో చూద్దాం. యుఎస్ బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ మరియు ట్రాక్సన్ రిపోర్ట్ ప్రకారం స్టార్టప్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే దాదాపు 20% కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. 5వ ఏడాది వచ్చేసరికి ఆ నెంబర్ 50%కి చేరుకుంటుంది. ఇక 10 ఏళ్లు దాటి సక్సెస్ఫుల్ గా రన్ అయ్యేవి కేవలం 10% మాత్రమే. మరి ఇండియాలో ఈ పరిస్థితి ఎందుకు ఇంత దారుణంగా తయారైంది? కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్దాం. 2021 గుర్తుందా? అప్పట్లో కరోనా టైం అయిపోయిన కొత్తలో మార్కెట్లో పైసలు తెగ తిరిగేవి. ఇన్వెస్టర్లు ఐడియా చెప్తే చాలు 100 కోట్లు గుమ్మరించారు. ఆ టైంలో ఇండియాలో యూనికార్న్ల వరద పారింది. కానీ ఆ తర్వాత నడుస్తున్న ఈ 2026 పరిస్థితి ఏంటో తెలుసా? దీన్నే ఫండింగ్ వింటర్ అంటారు. అంటే ఇన్వెస్టర్ల దగ్గర డబ్బులు లేవని కాదు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు. నువ్వు వాల్యుయేషన్లు, యూజర్ బేస్లు చూపించడం కాదు, బిజినెస్ కి లాభం ఎలా వస్తుంది, రియల్ ప్రాఫిట్ ఉందా లేదా అని అడుగుతున్నారు. కేవలం ఫండింగ్ మీద మాత్రమే ఆధారపడి కస్టమర్ల నుంచి రూపాయి సంపాదించని చాలా స్టార్టప్లకి గాలి తీసేసినట్లు అయిపోయింది. అందుకే ఈ రికార్డుల వెనుకున్న డెత్ రేట్ కి గల మెయిన్ 3 కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి మరియు అతిపెద్ద రీజన్, నో ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్. సింపుల్ గా చెప్పాలంటే జనానికి అసలు అవసరం లేని ప్రోడక్ట్ ని తయారు చేయడం. డేటా ప్రకారం దాదాపు 42% స్టార్టప్లు క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇది ఎలా జరుగుతుందో తెలుసా? చాలా మంది ఫౌండర్స్ కి ఒక రాత్రి పూట ఒక ఐడియా వస్తుంది. వాళ్ళకు అది ప్రపంచాన్ని మార్చేసే ఐడియాలా అనిపిస్తుంది. వెంటనే ఎవరితోనూ మాట్లాడకుండా, మార్కెట్ రీసెర్చ్ చేయకుండా ఆఫీస్ రూమ్ లో అద్దెకు తీసుకొని 4 డెవలపర్స్ ను పెట్టి లక్షలు ఖర్చు చేసి యాప్ లేదా ప్రోడక్ట్ డిజైన్ చేసేస్తారు. తీరా మార్కెట్ లోకి వెళ్ళాక తెలిసేదేంటంటే ఆ ప్రోడక్ట్ ని కొనడానికి లేదా వాడడానికి ఒక్క కస్టమర్ కూడా రెడీగా లేడు. ఇండియన్ సాస్ స్టార్టప్ సెలబ్రిటీ ఇన్వెస్టర్స్ అయిన టైగర్ గ్లోబల్, పీక్ ఎక్స్వి లాంటి వాళ్ళ నుండి దాదాపు $17 మిలియన్ల అంటే మన కరెన్సీలో సుమారు 140 కోట్లు ఫండింగ్ తెచ్చుకుంది. ఎంతో మేధావులైన ఫౌండర్స్. కానీ ప్రొడక్ట్ లాంచ్ చేశాక వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు సాల్వ్ చేయాలనుకున్న ప్రాబ్లం కి మార్కెట్ లో అంత డిమాండ్ లేదు. జనాలకి ఆ టూల్ కి డబ్బులు కట్టే ఉద్దేశం లేదు. ఎంత ట్రై చేసినా ప్రోడక్ట్ మార్కెట్ ఫిట్ రాకపోవడంతో ఆ తెచ్చిన ఫండింగ్ లో మిగిలిన డబ్బుల్ని ఇన్వెస్టర్లకి తిరిగి ఇచ్చేసి కంపెనీని వైండ్ అప్ చేసేస్తారు. ఆస్ట్రా ఇది ఒక ఏఐ సాఫ్ట్వేర్ స్టార్టప్. అది స్టార్ట్ అయ్యి పీరియాడిక్ ఫండింగ్ తెచ్చుకొని కేవలం 4 నెలల్లోనే క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే మార్కెట్ లో ఆల్రెడీ ఫ్రీగా దొరుకుతున్న ఏఐ టూల్స్ కంటే వాళ్ళు డిఫరెంట్ గా ఏమీ ఇవ్వలేకపోయారు. బిజినెస్ అంటే మీకు నచ్చిన దాన్ని అమ్మడం కాదు, కస్టమర్ పడుతున్న ఒక రియల్ పెయిన్ పాయింట్ ను సాల్వ్ చేయటం. మీరు ప్రొడక్ట్ తయారు చేయడానికి ముందే కస్టమర్ల దగ్గరకు వెళ్ళండి. నేను ఇలాంటి ప్రొడక్ట్ తయారు చేస్తే మీరు దీనికి $500 ఇస్తారా అని అడగండి. వాళ్ళు జేబులోంచి డబ్బులు తీసి అడ్వాన్స్ ఇస్తేనే మీ ప్రొడక్ట్ కి డిమాండ్ ఉన్నట్లు. దీన్నే రెవెన్యూ వాలిడేషన్ అంటారు. ఇక రెండవ అతిపెద్ద రీజన్, చేతిలో పైసలైపోవడం. దాదాపు 29% స్టార్టప్లు ఈ తప్పు వల్లే కూలిపోతున్నాయి. బిజినెస్ లో ఒక సామెత ఉంది, రెవెన్యూ అనేది గాలి లాంటిది, ప్రాఫిట్ అనేది నీటి లాంటిది, కానీ క్యాష్ అనేది రక్తం లాంటిది. బాడీలో రక్తం అయిపోతే మనిషి ఎలా చనిపోతాడో, అకౌంట్ లో క్యాష్ అయిపోతే బిజినెస్ కూడా అలానే క్షణాల్లో ఆగిపోతుంది. చాలా మంది అనుకుంటారు మా దగ్గర ఫండింగ్ ఉందిగా, మాకేం భయం అని. కానీ ఆ ఫండింగ్ ని ఎలా యూజ్ చేస్తున్నారో తెలుసా?
అవసరం లేకపోయినా పెద్ద పెద్ద ఆఫీసులు తీసుకోవడం, మార్కెట్లో ఎలాంటి డిమాండ్ లేకుండానే గాల్లో వాల్యుయేషన్లు ఊహించుకొని లక్షల జీతాలతో భారీగా స్టాఫ్ ను హైర్ చేసుకోవడం, కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి భారీ డిస్కౌంట్లు, ఫ్రీ ఆఫర్లు ఇవ్వటం. దీన్నే మనం యూనిట్ ఎకనామిక్స్ దెబ్బతినడం అంటాం. అంటే 10 రూపాయలు విలువ చేసే వస్తువుని కస్టమర్ కి అమ్మడానికి మీరు యాడ్స్ రూపంలో 15 రూపాయలు ఖర్చు పెడుతున్నారని అర్థం. ఇలా చేస్తే రోజుకు వేల ఆర్డర్స్ రావచ్చు, కానీ ప్రతి ఆర్డర్ పైన మీరు 5 రూపాయలు నష్టపోతున్నారు. దీన్నే క్యాష్ బర్న్ అంటారు. బైజూస్ ఒకప్పుడు $22 బిలియన్, అంటే దాదాపు 1.8 లక్షల కోట్లు వాల్యుయేషన్ ఉన్న కంపెనీ. కానీ ఏం చేశారు? వందల కోట్ల అప్పులు తెచ్చి ప్రమోషన్లు చేయడం, అవసరానికి మించి కంపెనీలను ఎగబడి కొనటం, స్పోర్ట్స్ ఈవెంట్స్ కి స్పాన్సర్ చేయడం, చివరకు రియల్ ప్రాఫిట్ లేక క్యాష్ క్రంచ్ లో ఇరుక్కుపోయి కోట్ల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. ఇక గుడ్ గ్లామ్ గ్రూప్ కంటెంట్ టు కామర్స్ మోడల్ అంటూ తెగ ప్రచారం చేసి చిన్న చిన్న బ్రాండ్స్ అన్నిటినీ భారీ వాల్యుయేషన్లతో కొనేశారు. తీరా చూస్తే ఆ బ్రాండ్ల నుంచి ఊహించినంత సేల్స్ రాలేదు. పెట్టిన ఖర్చులకు, తెచ్చిన అప్పులకు అకౌంట్స్ లో డబ్బులు లేక 2025 చివరి నాటికి ఆ గ్రూప్లలోని ఒక్కొక్క బ్రాండ్ ని సగం రేటుకే అమ్మేసి ఆ సామ్రాజ్యాన్ని ముక్కలు ముక్కలుగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. సక్సెస్ మంత్ర ఫౌండర్స్ కి సలహా ఏంటంటే, బిజినెస్ మొదలుపెట్టిన కొత్తలో ప్రతి రూపాయిని చాలా పిసినారుగా ఖర్చు పెట్టాలి. దీన్నే ఫ్రూగల్ మైండ్ సెట్ అంటారు. మీ ప్రోడక్ట్ నిజంగా సేల్స్ జరిగి సొంతంగా రెవెన్యూ జనరేట్ చేసే వరకు అనవసరమైన హంగులకి అస్సలు పోవద్దు. ఇక మూడో అతిపెద్ద రీజన్, చాలా మంది బయటకు చెప్పుకోరు కానీ లోపల స్టార్టప్లను నరకంలా మార్చేసే ప్రాబ్లం ఇది. కో ఫౌండర్ల మధ్య గొడవలు మరియు సరైన టీం లేకపోవడం. దాదాపు 23% స్టార్టప్లు ఈ అంతర్గత కలహాల వల్లే సమాధైపోతున్నాయి. స్టార్టప్ పెట్టడం అంటే ఒక పెళ్లి చేసుకోవడం లాంటిది. ఒక కో ఫౌండర్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ విజన్, వర్క్ ఎథిక్స్ మనతో మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకోవడం చాలా ముఖ్యం. మొదట్లో అంతా బానే ఉంటుంది. నువ్వు 50%, నేను 50% షేర్ తీసుకుందాం, దుమ్ము లేపుదాం అంటారు. కానీ బిజినెస్ లోకి దిగాక కష్టాలు మొదలైనప్పుడు అసలు రంగులు బయటపడతాయి. ఒకరు రోజుకు 18 గంటలు కష్టపడుతుంటే ఇంకొకరు సరిగ్గా టైం ఇవ్వకపోవచ్చు, లేదా కంపెనీకి ఒక గట్టి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ రావచ్చు. నా వల్లే కంపెనీ నడుస్తుంది, నీ వల్ల కాదు అనే గొడవలు మొదలైతే ఆ స్టార్టప్ ని ఇన్వెస్టర్లు కాదు కదా, దేవుడు కూడా కాపాడలేడు. దీనికి తోడు రీసెంట్ ఇయర్స్ లో ఇండియాలో ఆర్థిక అవకతవకలు, అకౌంట్స్ లో తప్పులు చూపించడం లాంటి గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్కువైపోయాయి. సక్సెస్ మంత్ర మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి? మీరు ఎవరితోనైనా కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే డే 1 నుంచే ప్రతి ఒక్కటి పేపర్ మీద రాసుకోండి. దాన్ని కో ఫౌండర్ అగ్రిమెంట్ అంటారు. ఎవరి బాధ్యతలు ఏంటి, షేర్లు ఎలా డివైడ్ చేసుకోవాలి, రేపొద్దున ఎవరైనా కంపెనీ వదిలి వెళ్లిపోతే వాళ్ళ షేర్లు ఏమవ్వాలి, ఇలాంటివన్నీ లీగల్ గా ముందే రాసి పెట్టుకుంటే భవిష్యత్తులో గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. సో చూసారుగా, 90% స్టార్టప్లు ఎందుకు మూతపడుతున్నాయో ఇప్పుడు మీకు క్లియర్ గా ఒక ఐడియా వచ్చింది కదా. కానీ ఇది మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, కేవలం మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే. మీరు కొత్తగా ఒక అడుగు ముందుకు వేసేటప్పుడు ఎక్కడ గోతులు ఉన్నాయో తెలిస్తేనే కదా జాగ్రత్తగా అడుగులు వేయగలరు. చివరిగా ఒక మాట, స్టార్టప్ జర్నీ అనేది చాలా కఠినమైంది. కానీ ప్రయత్నించకుండా వెనకడుగు వేయటం కంటే గట్టిగా ప్లాన్ చేసి, హోంవర్క్ చేసి రంగంలోకి దిగితే సక్సెస్ మీ సొంతం అవుతుంది. ఓడిపోయినా అది ఒక అద్భుతమైన లెసన్ అవుతుంది. ఈ ఇన్స్పిరేషన్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. వెంటనే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని స్టార్టప్ సీక్రెట్స్ అండ్ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం 99 టీవీ స్టార్టప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.